ఇతరుల ముందు చేయి చాచడం, దీనికి సంబంధించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని చెప్తాను. 539వ ప్రవచనము రియాజు సాలిహీన్ హదీసు కిరణాలు గ్రంథం నుండి. బుఖారీ ఈ హదీస్ యొక్క సంకలనకర్త. దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళి కోసం వచ్చినటువంటి దైవం చేత పంపబడినటువంటి ప్రవక్త వారు. ఆయన ఏం చెప్పారు అంటే, ప్రజల ముందు చేయి చాపడం కన్నా ఒక తాడు తీసుకుని కొండపైకి వెళ్లి వీపు మీద కట్టెల మోపు తీసుకుని వచ్చి అమ్ముకుని డబ్బు సంపాదించుకోవడం ఎంతో మేలు. పైగా అలా చేస్తే దైవం అతని ఆత్మాభిమానాన్ని కాపాడతాడు. అదే ప్రజల దగ్గర అతను చేయి చాస్తూ యాచిస్తూ ఉంటే వారు ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. మహాశిలారా, ఈ విధంగా మన సమాజంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఇది పని చేసుకుని కష్టపడి పని చేయడానికి బద్ధకం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రజల ముందు చేయి చాచి అడుగుతూ ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారు అంటే ప్రజల ముందు చేయి చాచరు కానీ చాలా దర్జాగా ప్రజల సొమ్మును దోచుకుంటూ ఉంటారు. మనం ఆన్లైన్ మోసాలు చూస్తూ ఉంటాం, బ్యాంక్ మోసాలు చూస్తూ ఉంటాం. ఓటీపీ చెప్పండి అని చెప్పేసి మన బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బులు కాజేయడము, ఏటీఎం నుండి డబ్బులు కాజేయడము, దర్జాగా దొంగతనం చేస్తూ ఉంటారు కదా. వీరి మరీ దుర్మార్గులు. ప్రజల ముందు చేయి చాచేవాడు సరే ఏదో చేయి చాస్తున్నాడు, ఆత్మాభిమానం చంపుకొని చేస్తున్నాడు. కానీ ఇటువంటి దుర్మార్గులు ఉంటారు చూసారా, ప్రజల సొమ్మును మరి అప్పనంగా కబళించడం అనమాట. అంటే చాలా తేలికగా ఇంటిలో కూర్చుని ఫోన్ దగ్గర కూర్చొని లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చుని ప్రజలు మోసం చేయడం అనమాట. వైట్ కాలర్ క్రైమ్స్ అంటారు ఇటువంటి నేరాలు. వారు మరీ దుర్మార్గులు. అయితే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది ఏంటంటే, ప్రజల ముందు చేయి చాపడం కంటే ఒక తాడు తీసుకుని కొండపైకి వెళ్లి కట్టెలు కొట్టుకుని దాన్ని అమ్మి పొట్ట నింపుకోవడం ఎంతో మేలైనది. దైవం అలాంటి వ్యక్తి యొక్క ఆత్మాభిమానాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఇతరుల ముందు చేయి చాచనివ్వకుండా అతన్ని రక్షిస్తూ ఉంటాడు మహాశిలారు. కాబట్టి ఆత్మాభిమానాన్ని అలవర్చుకునే వ్యక్తికి దైవం ఆత్మాభిమానం ప్రసాదిస్తాడు, ఆత్మాభిమానాన్ని కాపాడతాడు, అతని గౌరవాన్ని కాపాడతాడు. ఆ ఆత్మాభిమానాన్ని విడిచిపెట్టేసి ప్రజల ముందు చేయి చాపి మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల వలన నిజంగా అవసరంలో ఉన్నవాడిని ఎవరు మనకు తెలియకుండా పోతుంది. అతడు నిజమైన వాడా లేకపోతే అవసరంలో ఉన్నాడా లేడా అన్న సందేహం మనకు కలిగి నిజంగా అవసరంలో ఉన్నటువంటి వ్యక్తికి మనం సహాయం చేయకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మహాశిలారా, దానికంటే అతను కష్టపడి తన పొట్టను నింపుకుంటే ఆ ఆత్మాభిమానం ఏదైతే ఉందో దైవం దాన్ని ఎంతో గౌరవిస్తాడు అని చెప్పేసి దైవ ప్రవక్త ఇక్కడ చెప్పడం జరిగింది. సర్వేజన సుఖనుభవంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. జజాకల్లాహు ఖైర్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.